బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో ఎంపీడీఓ శ్రీహరి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లంగుతోటి భాగ్యలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ శివరామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. యోగాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యోగాంధ్ర అనే నినాదంతో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేసి రోగాలకు దూరంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. యోగా వల్ల ఎన్నో అనారోగ్యాలు దూరమవుతాయని తెలిపారు. తమ గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం ఎర్రంరెడ్డి గోపాల్ రెడ్డి యోగా కేంద్రాలను నిర్వహించి ప్రజలకు యోగా నేర్పించి వారి బాధలను దూరం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు రామిరెడ్డి, మస్తానయ్య, ఫయాజ్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శశిరెడ్డి, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రమంతా కూడా యోగాంధ్ర అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా చేసి ఈ రోగాలకి దూరంగా ఉండాలని ఒక సత్సంకల్పంతో నిర్వహిస్తున్నారు. మరి అందులో భాగంగా ఈరోజు రాష్ట్రమంతా గ్రామస్తులు మరి ఇక్కడ పనిచేసే వాళ్ళందరితో కూడా యోగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. తర్వాత తదుపరి కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమం ఉంది. కానీ దీనిలో రేబాల గ్రామం ఎంతో ముందుంది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల ముందే ఇక్కడ యోగా కేంద్రాన్ని నెలకొల్పి ఎర్రంరెడ్డి గోపాల్ రెడ్డి గారు అనే ఆయన యోగా గురువుగా ఎంతోమందికి యోగా నేర్పించి వారి బాధలను తొలగించిన చరిత్ర రేబాలకు ఉంది. దాన్ని మేము కొనసాగిస్తూ ఇంకా ముందు అందరూ కూడా యోగా నేర్పించి మా గ్రామాన్ని రోగరహిత గ్రామంగా చేసుకోవాలని చెప్పి అందరికి కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు.